అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో బీఏసీ సమావేశం కొనసాగుతుంది. సమావేశం జరుగుతుండగానే బీఆర్ఎస్ ఎంఐఎం వాకౌట్ చేశాయి. బీఏసీ పెట్టకుండా సభలో 2 బిల్లులు ఎలా పెడతారని హరీష్ రావు ప్రశ్నించారు. పాలసీ నిర్ణయాలు బట్టి మదిరాలో ఎలా ప్రకటిస్తారని నిలదీశారాయన. కనీసం 15 రోజులు సభ జరపాలని డిమాండ్ చేసిన హరీష్ 0 అవర్ పెట్టాలని సూచించారు. సభలో సంఖ్యాపరంగా మాట్లాడే అవకాశం ఇవ్వాలని, పెళ్లిల కోసమో ఫంక్షన్ల కోసమో సభను వాయిదా వేయొద్దన్నారు హరీష్ రావు. బీఏసీ అంటే బిస్కెట్ అండ్ చాయ్ కాదన్నారు హరీష్ రావు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో బీఏసీ సమావేశం కొనసాగుతుంది. సమావేశం జరుగుతుండగానే బీఆర్ఎస్ ఎంఐఎం వాకౌట్ చేశాయి. బీఏసీ పెట్టకుండా సభలో 2 బిల్లులు ఎలా పెడతారని హరీష్ రావు ప్రశ్నించారు. పాలసీ నిర్ణయాలు బట్టి మదిరాలో ఎలా ప్రకటిస్తారని నిలదీశారాయన. కనీసం 15 రోజులు సభ జరపాలని డిమాండ్ చేసిన హరీష్ 0 అవర్ పెట్టాలని సూచించారు. సభలో సంఖ్యాపరంగా మాట్లాడే అవకాశం ఇవ్వాలని, పెళ్లిల కోసమో ఫంక్షన్ల కోసమో సభను వాయిదా వేయొద్దన్నారు హరీష్ రావు. బీఏసీ అంటే బిస్కెట్ అండ్ చాయ్ కాదని సెటైర్ వేశారు హరీష్ రావు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశం జరిగింది. గంట పాటు వాడివేడిగా జరిగిందనే చెప్పాలి. ఇక అధికార పక్షాన్ని బీఆర్ఎస్ సభ్యులైతే నిలదీశారు. పలు అంశాలకు సంబంధించి చాలా గట్టిగా బీఏసీ సమావేశంలో అడిగినట్టు తెలుస్తూ ఉంది. ఇక దీనికి సంబంధించి కూడా హరీష్ రావు ఆ బీఏసీని వాకౌట్ చేస్తామని చెప్పేసి, అంటే తాము అడిగిన వాటికి అధికార పక్షం నుంచి సరైన సమాధానం రాలేదు. అసలు సభ ఎన్ని రోజులు నిర్వహిస్తారు అనే అంశం కావచ్చు, ఆ తర్వాత ఏ ఎజెండా ఏంటి అనేది కూడా బీఏసీలో చెప్పకపోవడంతో తాము వాకౌట్ చేస్తున్నామని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా వేముల ప్రశాంత్ రెడ్డి బయటకు వచ్చారు. వాళ్ళతో పాటు ఎంఐఎం ఎమ్మెల్యే కూడా బయటకు వచ్చారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక బయటకు వచ్చిన తర్వాత లాబీలో మీడియాతో హరీష్ రావు చిట్చాట్ చేస్తూ అసలు బీఏసీలో చర్చించాల్సిన దాదాపు గంట సేపు బీఏసీ జరిగింది. కానీ తాము అడిగిన వాటికి అధికార పక్షం నుంచి ఎటువంటి సమాధానం లేదు. సభను ఎన్ని రోజులు నిర్వహిస్తారు అన్న అంశానికి సంబంధించి ఒక క్లారిటీ లేదు. ఇక సభలోనే చెప్తామని చెప్పేసి సీఎం కావచ్చు, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి చెప్తున్నారు అని చెప్పేసి హరీష్ రావు అంటున్నారు. ఇక తాము డిసెంబర్ 9న అసెంబ్లీకి వచ్చే సమయంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదాని టీషర్ట్స్ వేసుకొని లోపలికి వస్తే తమను ఎందుకు అడ్డుకున్నారు, దానికి సమాధానం చెప్పాలి అని చెప్పేసి కూడా బీఏసీలో నిలదీశాం, గట్టిగా ప్రశ్నించామని చెప్పేసి ఆయన చిట్చాట్లో చెప్పడం జరిగింది. ఇక తమ నేత రాహుల్ గాంధీ అదాని టీషర్ట్ వేసుకొని పార్లమెంట్కి వచ్చారు, అదే అట్లాంటివి తమను ఇక్కడ ఎందుకు అడ్డుకున్నారు అని చెప్పేసి అడిగినప్పుడు కూడా వాళ్ళ నుంచి సరైన సమాధానం లేదు. అసలు బీఏసీ నిర్వహించకుండానే ఇప్పటివరకు 2 బిల్లులు పెట్టారు. వీటన్నిటిపై తాము అధికార పక్షాన్ని నిలదీశామని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఫంక్షన్లు పెళ్ళిళ్ళు అని చెప్పేసి కూడా వాయిదా వేయదు, సభను వాయిదా వేయదు అని చెప్పేసి కోరామని చెప్పేసి కూడా హరీష్ రావు చిట్చాట్లో స్పష్టం చేశారు. ఇక అసలు సభ అసలు ఎన్ని రోజులు నడుపుతారు అన్న దానికి సంబంధించి అధికార పక్షం నుంచి ఒక క్లారిటీ రాలేదు. తమ ఎజెండా ఏంటి అన్న అంశాల గురించి కూడా బీఏసీలో చెప్పకపోవడంతో తాము వాకౌట్ చేసే వచ్చామని చెప్పేసి కూడా హరీష్ రావు అంటున్నారు. అసలు బీఏసీ అంటే చాయ్ బిస్కెట్ కాదు అని చెప్పేసి కూడా ఆయన సెటర్లు వేశారని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక దీన్ని బట్టి చూస్తే ఇక అధికార పక్షం కావచ్చు, హరీష్ రావు బీఏసీ వాకౌట్ చేసి బయటకు వచ్చిన దాన్ని బట్టి అని చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ ఫ్రైడే వరకు, అంటే ఇంకొక 3 రోజుల పాటు ఈ సభను నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక మరి ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి అనేది కూడా మనం చూడాలి. తమ సభ్యుల సంఖ్యకు అనుగుణంగా సభలో అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి కూడా తాము పట్టుబట్టాము అని చెప్పేసి చెప్పినప్పుడు అదంతా కూడా సభలో చూసుకుంటామని చెప్పేసి ఎక్కడికక్కడ దాట వేసే ధోరణి అవలంబించారు. కాబట్టి తాము వాకౌట్ చేశామని చెప్పేసి హరీష్ రావు చిట్చాట్లో చెప్పడం జరిగింది. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.